హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ రోజైతే చాలా చక్కగా ఈజీగా కనిపించే ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోనైతే మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన వెంటనే నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకొని వాకిట్లో నెక్స్ట్ డేనే వేసేయండి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 11 చుక్కలు, మధ్య చుక్క 6 వచ్చే వరకు ఫ్రెండ్స్. ఇలా చుక్కలు రెండు వైపులా చక్కగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక చుక్క దగ్గర నుంచి ఒక చుక్క వదిలేసి ఆ చుక్క పైనుంచి అయితే ఇలా ఫస్ట్ డబ్బాలాగా అయితే గీసుకున్న తర్వాత ఆ డబ్బాలో నుంచి అయితే మూడు మూడు చుక్కలకు కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో చక్కగా కలగా కనిపించే చాలా చక్కనైన ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మీకే చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎంత చక్కగా వచ్చిందని కూడా అనుకుంటారు. చూడండి మీరు. ఇలాంటి ముగ్గులు అప్పుడప్పుడు మన వాకిట్లో రోజు ఒకే విధమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఇలా వేసుకుంటే చూడడానికి ఎంతో కలగా కనిపించే బ్యూటిఫుల్ ముగ్గులు అయితే రెడీ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ మన వాకిట్లో. ఇదే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా సేమ్ ఇదే విధంగా అయితే మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క దగ్గర మీరు చూడడం మిస్ అయినా సరే ఇంకో దగ్గర గీసేటప్పుడు అయితే చూడండి, లేకపోతే ఈ వీడియో ఆపైన చూసుకోవచ్చు. ముగ్గులు రాని వాళ్ళు, ముగ్గులు వచ్చే వాళ్ళంటే ఇట్లా చూసి అట్లా పట్టేసుకొని వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా ఇలా గీసుకున్నామంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. ఎప్పుడు ఒకే విధమైన ముగ్గులు వాకిట్లో వేయకుండా ఏదో ఒక రోజు మనకి ఇష్టదైవానికి పూజ చేస్తున్న రోజుల్లోనైనా వాకిట్లో చక్కగా ఇలా ముగ్గులు పెట్టుకున్నారంటే ఎంతో కలగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా అన్ని వైపులా గీసుకున్న తర్వాత మధ్యలోనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు మూడు చుక్కలకైతే ఇలా రౌండ్ ఇట్లా గీసుకోవాలి ఫ్రెండ్స్. పొడుగ్గా ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ రౌండ్గా ఇట్లా పొడుగ్గా గీసుకున్నాం కదా, ఆ గీసుకున్న దాని దగ్గర నుంచి అయితే కింద 3 చుక్కలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 4 చుక్కలు. ఆ 3 చుక్కల్ని ఈ ఒక్క చుక్క దగ్గర నుంచి ఇలా తీసుకొని కిందికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసి కింద ఇట్లా గీతలాగా గీసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇదే విధంగా అన్ని వైపులనైతే మనము ఇలా గీసుకుంటే వెరైటీగా చాలా చక్కగా చూడడానికి ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది వాకిట్లో. ఇలాంటి ముగ్గులు కూడా చాలా రేర్గా చాలా వెరైటీగా కూడా కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనము అన్ని వైపులా 4 వైపులా ఇలా గీసుకున్నామంటే ముగ్గు అయితే రెడీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఒక్కొక్క చుక్క అయితే మిగిలింది కదా ఫ్రెండ్స్. ఆ చుక్క పైన నేను ఆరెంజ్ కలర్ అయితే ఇట్లా చుక్కల్లాగా అయితే పెట్టేసుకొని ఆ చుక్కల చుట్టూరు అయితే ఎల్లో కలర్ తోటి నక్షత్రాల్లాగా చుక్కలు అయితే పెడతాను. అలా పెట్టడం వల్ల మరింత మంచిగా వెరైటీగానైతే కనిపించింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను ఎల్లో కలర్తో అయితే ఇలా చుక్కలు అయితే మొత్తం మీద ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది కదా. వాకిట్లో ఎవరైతే ఏ దేవుణ్ణి అయితే పూజిస్తారో ఆ వారాలలో నైనా వాకిట్లో ఎంత చక్కగా ముగ్గులు చిన్నదా పెద్దదా అని కాకుండా అది గీయడమైనా చక్కగా గీసేసుకుంటే 4 వైపులా మంచిగా సైడ్ బార్డర్లు గీసుకున్నామంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గునైతే మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి
ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ మరి.